నమస్తే, వెల్కమ్ టు అద్ద టీవీ. మనతో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఉన్నారు. ఇవాళ దీక్షా దివస్ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం గురించి ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు తిప్పింది దీక్షా దివస్ అని చెప్పేసి కూడా కేసీఆర్ చేసిన ఆ దీక్షకు మొత్తం ఓవరాల్గా యావత్ తెలంగాణ సమాజానమే టర్న్ అయింది. మీరు ఏ విధంగా ఒక్కసారి ఆ ఉద్యమ కాలానికి వెళ్తే మీకున్న మధుర స్మృతులు ఏంటి? ఆనాడు నవంబర్ 29 నాడు ఏదైతే మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు కరీంనగర్ నుండి వచ్చి సలగనూరు చౌరస్తాలో మరి కేసీఆర్ తెలంగాణ వచ్చుడో లేదా కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో పెద్ద ఎత్తున ఆహ్వాన నిరాహార దీక్ష చేపట్టినప్పుడు పోలీస్ వాళ్ళు ఆ దీక్షను భగ్నం చేసి మరి అతన్ని ఏ విధంగానైతే ఖమ్మం తరలించడం జరిగిందో ఆ రోజును సందర్భంగా మా ఉద్యమకారులు తెలంగాణ సాధించడానికి పోరాటం చేసిన ఉద్యమకారులు ఎవరు మర్చిపోతలేరని సంగతి తెలియజేస్తూ దాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ 29 నవంబర్ను దీక్షా దివాస్గా యావత్ తెలంగాణ ప్రాంతం చేస్తున్న సంగతి తెలియపరుస్తుంది. అయితే ఇక్కడ 10 ఏళ్ల పాలన తర్వాత ఇప్పుడు కొత్తగా ప్రజాపాలన అంటే ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము, అటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కావచ్చు లేదా పాలన పరంగా ఏ విధంగా ఈనాడు తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత పేద ప్రజానికం పూర్తిగా సంక్షోభంలో ఉన్నట్టు తెలపరుస్తుంది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరిచేతు స్వర్గం చూపించేసి 6 హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మరి ప్రజలను మోసం చేశారు. ఈనాడు కేసీఆర్ గారు 1,116 రూపాయలు మరి కళ్యాణ లక్ష్మిని ఇస్తే మేము దానికి తులం బంగారం ఇస్తామని చెప్పడము, లేడీస్కు 2,000 అందరికీ 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడము, ఇలాంటి ఎన్నో రైతులకు కేసీఆర్ గారు రైతు బంధు కింద 10,000 ఇస్తే 15,000 ఇస్తామని చెప్పడము, ఇలాంటి ఎన్నో మోసపూరిత మాటలు చెప్పేసి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దాన్ని ఎలాంటి మరి చెప్పిన వాళ్ళ సంక్షేమ కార్యం అమలు చేయలేకపోతున్న చూస్తున్నాము. ఈనాడు గురుకులాలు కానీ ఇతర మన లఘుచర్లో జరుగుతున్న విషయాలు కానీ ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఈనాడు ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారే మాకు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకున్న సంగతి తెలియపరుస్తుంది.